నిత్యుడవ తండ్రి. ఆయన నిరంతరం ఉండే దేవుడు. ఆయన ఇవాళ ఉండి రేపు పోయేవాడు కాదు, నిరంతరం ఉండే దేవుడు ఆయన. ఈ లోకంలో అంతా కూడా ఆత్మ ద్వారా ఆవరించి ఉన్నాడు. ఆయన మార్గం ఏంటో నడిచి మానవులకు చూపించి ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మాట్లాడాలో అవన్నీ కూడా చక్కగా చూపించి లోకంలో ప్రియులారా ఆయన మన కోసం మన పాపముల నిమిత్తం చనిపోయి మూడవ నాడు తిరిగి లేచి చివరకు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన భూమి మీదకి పంపించారు పిల్లారా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది పిల్లారా. మనకు కావలసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం పొంది ఉన్నట్లయితే పిల్లారా దేవుని మార్గంలో చక్కగా జీవించగలము.